దేవుని యొక్క కోపమునకు గురి కావడము అనేది ఎంత తీవ్రమైనదో మనము వివరించలేం. దేవుని కోపము మన ఎడల ఒకవేళ కలిగితే, ఆయన చూపిస్తే అది ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి వివరణ లేదు. యోబు లాంటి వాడే వివరించే ప్రయత్నంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. తన ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, జోఫరు, బిల్దదు, ఎలీఫజ్ అనబడుతున్న వారితో సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒకసారి ఆ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ఈ విధముగా యోబు అంటున్నాడు ఆ మాటలు: నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు. జాగ్రత్తగా వినండి, చూడండి. పాతాళం అంటే ఏంటో మీకు తెలుసా? పాతాళము ఎంత సుఖముగా ఉంటుందో, లేకపోతే ఎంత భారముగా, కష్టంగా ఉంటుందో, శ్రమగా ఉంటుందో మీకు తెలుసా? పాతాళం సుఖముగా ఉంటుందా, కష్టముగా ఉంటుందా? చాలా కష్టము. కానీ ఇక్కడ మరి యోబు అంటున్నాడు, నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు. అదేంటది? పాతాళంలో దాచితే అది మేలు అని అంటున్నాడు. అంటే దాని కంటిన్యూషన్ చూడండి. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున, నీ కోపము నా మీద చల్లారే వరకు, నీ కోపము కంటే పాతాళములో నన్ను దాచి ఉంచడమే మేలు అంటున్నా. అంటే పాతాళము అనేది ఎంత ప్రభావితమైనదో మనకు తెలుసు. దానికి మించినదనమాట దేవుని కోపము. ఇంతకీ పాతాళం అంటే ఏంటి? ఇది చాలా పెద్ద ఒక అంశం, టాపిక్. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు పాతాళం గురించి నేను చెప్తాను. మొదటిది, పాతాళము అనేది బైబిల్ గ్రంథ ప్రకారం అది ఎక్కడ ఉంటది అంటే భూమి యొక్క క్రింద భాగములో అది ఉంచబడినదని లేఖన భాగం చెప్తుంది. ఒకవేళ అది కూడా మనకి రిఫరెన్స్ కావాల్సి వస్తే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఒక్కటి నేను చదవాలి అనుకుంటున్నాను, లేదా మీరైనా చదివి వినిపించండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క జ్ఞాన సాహిత్య గ్రంథములలో ఒకటి అయినటువంటి సామెతల గ్రంథము నుండి 15వ అధ్యాయము 24వ వచనంలో సొలొమోను ఈ రీతిగా అంటున్నాడు: క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంటే పరలోకమునకు లేదా పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అనే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పాతాళం అనేది ఎక్కడున్నదట? భూమి క్రింద ఉన్నది అని ఒక రిఫరెన్స్. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ ఒకటి మచ్చుకు నేను మీకు తెలియపరచడం జరిగింది. రెండవ విషయం పాతాళం గురించి, దీనిలో ప్రాముఖ్యమైనవి 2 ఉన్నవి లేదా 3 ఉన్నవి. ఒకటి ఏమిటంటే పాతాళములో మొదటిది నరకము ఉన్నది. రెండవది పాతాళములో పరదైసు ఉంచబడి ఉండేది. ఒకప్పుడు పరదైసు కూడా పాతాళంలోనే ఉంచబడి ఉండేది. మూడవది, ఈ పాతాళములో ఉంచబడిన నరకములో ఒక మూలకి దేవుని చేత నెట్టబడినటువంటి అపవాది కూడా అందులో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నా. మొదటిది, పాతాళం ఎక్కడున్నది? భూమి యొక్క క్రింద భాగమున ఉన్నది. రెండవ విషయం, పాతాళంలో ఏమున్నది? నరకము ఉన్నది. మూడవది, పాతాళంలో ఏమున్నది? పరదైసు ఉండేటిది. అలాగే 4వ విషయము, పాతాళములో ఉంచబడిన నరకములో ఒక మూలకు నెట్టివేయబడిన వాడిగా అపవాది కూడా అక్కడ ఉంచబడి ఉన్నాడు. ఇలాంటి ప్రాముఖ్య విషయాలు పాతాళం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనకి చాలా స్పష్టమైనటువంటి విషయాలను మనకి తెలియపరుస్తున్నాయి. ఉదాహరణకి ఇంతవరకు చెప్పిన ఈ 3-4 విషయాల యొక్క చిన్న వివరణ లోకాసు వార్తలో ఉంటుంది. ఏమిటంటే చూడండి, ధనవంతుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. వాని ఇంటి ముంగట పేద లాజరు ఉన్నాడు. ఈ దృష్టాంతం మీ అందరికీ తెలుసు కదా. ఒక దినమందు పేద లాజరు చనిపోయాడు, మరి ఒక దినమందు ధనవంతుడు కూడా చనిపోయినాడు. అయితే ధనవంతుడేమో ఈ లోకంలో సుఖభోగములు బాగా అనుభవించాడు. అయితే పేద లాజరు మాత్రము చాలా అనుభవించవలసిన
వర్ణించడానికి వీలు పడలేనటువంటి శ్రమ కష్టము కూడా ఈ లోకంలో అనుభవించారు. ఇద్దరు కూడా వారి జీవితాలు చాలించిన తర్వాత వారు పాతాళంలోనికి వెళ్ళబడ్డారు ఇద్దరు కూడా. అయితే ఒకరేమో నరకములో ఉన్నారు, ఒకరేమో పాతాళములో ఉంచబడిన పరదైసున ఉంటున్న అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని లాజరు ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు వచ్చే వరకు కూడా పరదైసు ఎక్కడ ఉంచబడి ఉన్నది? పాతాళములోనే ఉంచబడి ఉన్నది. యేసు శిలువ మరణము పొందిన తర్వాత ఆయన 3వ దినమున తిరిగి లెగిస్తానని చెప్పిన వాడు మరణించిన దినము నుండి 3వ దినమున తాను చెప్పిన దినమున పునరుద్ధానుడై లెగిచే ఈ మధ్య వ్యవధిలో ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళములోనికి, భూమి యొక్క అగాధ స్థలములో దాచి ఉంచబడినటువంటి పాతాళ గర్భములో ఉంచబడినటువంటి పరదైసునకు ఆయన దిగిపోయాడు. ఆ పరదైసులో ఎవరున్నారు? అప్పటికే మృతి చెందినటువంటి దైవ భక్తులు అందరూ కూడా అక్కడ పాతాళ గర్భములో ఉంచబడిన పరదైసులో ఉంటే, అక్కడ అబ్రహాము కూడా పాతాళములో ఉంచబడిన పరదైసులో ఉన్నాడు. చనిపోయిన లాజరు కూడా అబ్రహాము యొక్క రొమ్మున పాతాళ గర్భములో ఉంచబడిన పరదైసును ఆనుకొని ఉన్నాడు. కానీ అదే పాతాళంలో ఇంకొకటి ఏమున్నది? నరకము కూడా ఉన్నది. అక్కడికి ఎవరు వెళ్ళారంటే ధనవంతుడైనటువంటి వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడికి ఇక్కడికి రావడానికి పోవడానికి మధ్య అగాధము ఉన్నది. ఇదంతా పాతాళంలోనే, ఇదంతా పాతాళంలోనే. అప్పుడు ధనవంతుడైనటువంటి వాడు అంటున్నాడంట, అయ్యా అబ్రాము, నీవు కొద్దిపాటి అవకాశం నాకు ఇస్తే, ఛాన్స్ ఇస్తే గనక నా సహోదరులైనటువంటి వారికి ఈ విషయం, నరకం అంటే పాతాళంలో ఉంచబడిన నరకం అంటే ఏమిటో నేను మీకు వారికి తెలియపరుస్తాను. మోషే లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారయ్యా, ఇది అయ్యే పని. ఈ సంభాషణ అందరికీ తెలిసిందే. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ దృష్టాంతం అంటే, పాతాళంలో నరకం ఉన్నది. పాతాళంలో ఇదివరకు ఏముండేది? పరదైసు కూడా ఉండేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత చెరగా పాతాళంలో ఉంచబడినటువంటి ఆ పరదైసును చెరగా పట్టుకుని ఆయన ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిపోయాడు. పరదైసులో ఉంచబడిన ఆత్మలన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందండి? అయితే ఇలాంటి పాతాళములో ఎంత శ్రమ ఉంటుందో ఆ యొక్క ధనవంతుడైనటువంటి వాడు అనుభవించి తన సహోదరులు రాకుండా లాగున ఇక్కడ శ్రమ అనుభవించలేనటువంటి విధముగా ఉన్నది అని ఆ శ్రమ. ఇంకొక సందర్భం నేను మీకు తెలియపరచిన, యేసు ప్రభు వారు వెళ్తా ఉంటే అనేక దెయ్యములు పట్టినటువంటి వాడు వచ్చి అక్కడ ఉండగా యేసు ప్రభువారు అతగాన్ని తనలో ఉన్నటువంటి దెయ్యములను విడిపిస్తున్న సమయంలో అక్కడ నేను ఒకని కాదు, నాలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? అనేకమైనవి. నన్ను సేన అని పిలుస్తారు. ఆ దృష్టాంతం మీకు తెలుసా? సేన అనగా 2000 దెయ్యముల సమూహం. ఆ 2000 దెయ్యాలు కూడా భయపడుతున్నాయంట. నీవు ఆజ్ఞాపిస్తే గనక పాతాళంలోనికి మమ్మల్ని వెళ్ళనోకుండా ఆజ్ఞాపించు. పాతాళంలోనికి అంటే దెయ్యాలకి కూడా పాతాళం అంటే అంత భయం అన్నమాట. ఒకసారి ఒకవేళ మనము చదువుకుని వాటిని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము ఇందాక చెప్పినటువంటి మాటలు 23, 24, 25 వచనాలు చదువుకుందాం. ఒకరు చదివి వినిపించండి. అబ్రాము అలాగే లాజరు గురించి నేను అలాగే ధనవంతుడి గురించి చెప్పిన మాటలు అనమాట అవి. చదవండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో ఏ పడుతున్నాడట? సుఖము కాదు, సమాధానము కాదు, ప్రశాంతత కాదు, అది వివరించలేనటువంటి యాతన పడుతున్నాను అని వాడి పరిస్థితి ఎలా ఉన్నదంటే కేకలు వేయుచున్నాడంట. అందుకు అబ్రహాము, కుమారుడా,
నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవైతే యాతనంట. యాతన, పాతాళం అనేది ఒక యాతన, కేకలు, శ్రమ, అగ్ని. ఇక్కడ చూడండి, దెయ్యములు లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మాత్రమే చదువుకుందాం సమయమును బట్టి. లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి, చూడండి ఆ దెయ్యములు ఏమంటున్నాయంటే పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకుంటున్నాయంట. దెయ్యాలే పోవడానికి ఇష్టపడటం లేదు అంటే అంత మరి మనము ఊహించలేని, వివరించలేని బాధ, వేదన, శ్రమ, కష్టం అక్కడ ఉన్నదన్నమాట. ఇప్పుడు మరలా నేను నా పరిచయం మాటకు వస్తున్నాను. యోబు ఏమంటున్నాడు, ప్రభువా ఇదిగో నీవు నన్ను పాతాళములో నువ్వు దాచి ఉంచిన ఎడల నాకు ఎంత మేలు. పాతాళంలో దాచడం ఏంటి? పాతాళం పోవడానికి దెయ్యాలే భయపడతా ఉంటే అక్కడ ధనవంతుడైనటువంటి వాడే ఒక్క పర్మిషన్ ఇస్తే ఈ పాతాళం అనేది ఎలా ఉంటుందో వివరించి వస్తాను, సెటరేట్ అయిపోతున్న సహోదరులని అంటా ఉంటే, దీనికంటే చాలా డేంజర్ అన్నమాట దేవుని యొక్క కోపం. ఇదంతా ఈ పాతాళం గురించి ఎందుకు చెప్పానంటే, దీనికంటే అనేక రెట్లు, వందల వేల నాకు తెలియదు కానీ దీనికి మించి దేవుని యొక్క కోపము యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి దేవుని కోపమునకు మీరు గురి కాకుడి అనే చిన్న సందేశం నేను ఇవ్వాలి అనుకుంటాను. ఒకవేళ దేవుని కోపమునకు ఆ కోపమునకు మనము గురి అయితే కనుక, పాత్రలమైతే కనుక ఎలా ఉంటుందో తెలుసా? మోషే తను బ్రతికి ఉన్నప్పుడు రాసినటువంటి ఒక కీర్తన, 90వ కీర్తనలు ఏమనంటదంటే, నీ కోపము వలన మేము క్షీణించిపోవచ్చున్నాము. 90వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంటది. నీ కోపము చేత మేము ఏమైపోతున్నామంట? చనిపోయిన తర్వాత సంగతి, బ్రతికి ఉన్నప్పుడు మేము క్షీణించిపోవచ్చున్నాము. అనేక మంది నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. ఈ యొక్క ఐగుప్తు నుండి విమోచింపబడిన వారు అనేక మంది అనేక మంది కాదు, అన్ని లక్షల మంది కూడా అరణ్యంలో మరణించారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కోపమే. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు సిరియనులకు, అష్షూరియలకు, బబులోనుకు, రోమా వీరందరికీ కూడా ఐగుప్తుతో సహితము వీరు దాసీలు అయిపోయారు, బందీలు అయిపోయారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కోపమే. దేవుడు మన ఎడల కోపము అనేది చూపించాడంటే మనము క్షీణించిపోతాం, మనము నలిగిపోతాం, శ్రమ పడతాం, హింసలు, శత్రువులకు అప్పగించబడతాం, మరణానికి అప్పగించబడతాం, పాతాళానికి అప్పగించబడతాం. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే దినాన దేవుని కోపమునకు మీరు గురి కాకుడి. ఈ దినాన చదువుబడిన బైబిల్ గ్రంథం అంతా కూడా ధ్యానించాలంటే అసలు అవ్వని పని. కానీ కేవలము 11వ అధ్యాయంలో మనము చదువుకున్న ఒక 10 వచనాలలో ఒక 3 విషయాలు, ఈ 3 విషయాలు, అనేక విషయాలు ఉన్నాయండి. ఈ 3 విషయాలు మనము జాగ్రత్తగా లేకుండా చూసుకొని సరి చేసుకొని ఈ విషయమును బట్టి, ఈ 3 విషయాలను బట్టి లేదా సమయాన్ని బట్టి కొన్ని విషయాలను బట్టి దేవుని యొక్క కోపం మన మీద రాకుండా చూసుకుందాం. మొదటిది ఏమిటంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఏమని రాయబడి ఉన్నదంటే, అక్కడ జనులందరూ కూడా సనుగుకుంటున్నారంట. జనులందరూ కూడా సనుక్కుంటున్నారు. సనుగుడును బట్టి దేవుడు వారి మీద కోపగించు. ఆ మాటలు చదువుకుందాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు యెహోవా కోపము రగులుకొనెను. చూడండి, సనుగుట వలన మీలో ఎవరైనా సరే సనుగుడు అనే ఆలోచన ఉంటే దయతో ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడండి. ఇశ్రాయేలుని విమోచించి
విమోచన పొందడమే చాలా పెద్ద వివరించలేనటువంటి అద్భుత కార్యం. వారి ఊహలలో లేనటువంటిది. ఐగుప్తు నుండి విమోచించబడడం అనేది వారి వశంలో లేదు. వారి వశంలోనే కాదు, వారి ఊహల్లోనే లేదు. ఐగుప్తు నుండి విమోచింపబడి స్వేచ్ఛగా జీవించే ఆ జీవితాలు అసలు ఊహించలేనటువంటి, అదంతా కూడా దేవుడు చేసినటువంటి కార్యం. అయితే కొద్ది సమయంలోనే వారు ఎర్ర సముద్రమును సమీపించేసరికి వెనక నుండి ఐగుప్తులు రాజు ఫరో సైన్యముతో వచ్చేసరికి వారు ఏం చేశారు? సనిగా, ఐగుప్తులో మాకు చావడానికి సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చావా అని ఈ రీతిగా సనగడం. మారా నీళ్లు అంటే చేదైనటువంటి నీళ్ల దగ్గర, మెరీబా జలముల యొక్క ఆహార విషయంలో అడుగడుగున వారు సనుగుతూనే వచ్చారు దేవుని మీద. దేవుడు కూడా మీకు ఏదేదో చెయ్యాలని తన ప్రణాళికాబద్ధముగా నిన్ను నడిపిస్తా ఉంటే, నీవున్న పరిస్థితుల్లో నీవు చక్కగా జీవించక పొరుగువానితో నువ్వు మాటి మాటికి వెనకటి జీవితంతో మాటి మాటికి వారిని చూసుకుంటూ వీరిని చూసుకుంటూ దేవుని మీద సనుగుడు పెడతా ఉంటే, దేవుడు తప్పనిసరిగా నీ సనుగును వింటాడు. ఆయన నీ మీద కోపపడతాడు. ఆయన కోపపడ్డాడు అంటే అది పాతాళము కంటే డేంజర్ అయినది అనే విషయం నేను మొదటిగానే జ్ఞాపకం చేశాను కదా. కాబట్టి మీరు ఏ విషయమును బట్టి కూడా దేవుని మీద మీరు సనగవద్దు. ఏమిటి నాకు ఆరోగ్యం దేవుడు ఇలాగిచ్చాడు, నాకు ఇలాంటి కొడుకుని ఇచ్చాడేంటి దేవుడు, నాకు ఎలాంటి భర్తని ఇచ్చాడేంటి దేవుడు, నాకు ఎలాంటి ఉద్యోగాన్ని ఇచ్చాడేంటి దేవుడు, నాకేంటి ఎలాంటి కష్టపడి ఎలాంటి వ్యాపారాన్ని ఇచ్చాడు, ఇదేం జీవితం నాకు అని చెప్పి ఆయా విషయములను బట్టి మీరు సనుగుతా ఉంటారు కదా. అప్పుడప్పుడు అదే సనుగుడు అంటే ఏమీ లేదు. ఎందుకు మాకు ఇలాంటి గతి, ఎందుకు ఇలాంటి ఇల్లు ఇలాంటి కారిపోతుంది, అందరూ బాగున్నారు, ఇదే సనుగుడు అంటే. తినే ఆహారము, వస్త్రము, భర్త, బిడ్డలు, భార్య, మరి జీవనోపాధి, ఇవన్నీ విషయాలలో సనుగుడు అనేది నువ్వు కలిగి ఉంటే దేవుని కోపము నీ మీదకి వస్తుంది. వారు అరణ్యములోనే మరణించిరి, అరణ్యంలోనే వారు మరణించారు. సనుగుడు లేకుండా చూసుకోండి. సనుగుడు ఉంటే దేవుని కోపానికి గురి అయిపోతారు. ఇది మొదటి విషయముగా చదువుబడిన లేఖన భాగం నుండి నేను మీకు తెలియపరుస్తున్నా. సనిగిన సందర్భాలు ఒకవేళ మీకు ఏమైనా అవసరమైతే ఒక 2-3 రెఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలలో ఒక సందర్భం. ఇంకొక రెఫరెన్స్ నిర్గమాకాండము 16వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మరి ఒక సందర్భము. అక్కడ కూడా నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మరి ఒక సందర్భం. ఇలా చాలా ఉన్నాయి. జస్ట్ మనకి సనిగిన సందర్భాలు. ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వారు సనుగుట, నీరు చేదైన నీరును బట్టి, అలాగే నీటి ఎద్దటను బట్టి, ఆహార విషయమును బట్టి, ఫరో సైన్యమును బట్టి, ఎర్ర సముద్రం బట్టి, ఇలాగ ఎన్నో సందర్భాలు వారు సనిగిరి దేవుని కోపము వారి మీదకి వచ్చి ఉన్నది. ఇది మొదటి విషయం. అలాగ మీరు సనగవద్దని నేను మీకు తెలియపరుస్తున్నా. రెండవది సంఖ్యాకాండము 11వ అధ్యాయం మనం చదువుకున్నాం. 6వ వచనము చూద్దాం. 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమియూ లేదని చెప్పుకొనిరి. అంటే ఆ ప్రస్తావన మీకు ఎలా ఉంది? ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ మన్నా కాక. మన్నా అంటే ఏమిటి? మన్నా అంటే ఏమిటి? దేవదూతలు తినే ఆహారం. అది భూ సంబంధమైనటువంటి వాటి చేత ఉద్భవించినది కాదు, పుట్టినది కాదు. పరము నుండి అది ఇక్కడికి తీసుకుని రాబడి ఉన్నది, పంపబడి ఉన్నది దేవుని చేత. దేవదూతలు తినే ఆహారం. అలాంటి ఆహారమును వారు ఏమంటున్నారంటే ఈ ఆహారము కాక మా కన్నుల ఎదుట ఇంకేమీ కూడా తినడానికి లేదు. అంటే ఈ ఆహారం వారు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, వద్దనుకుంటున్నారు. అంతే కదా, మాకు ఇంకేమైనా ఉంటే బాగుందంటే ఇది వద్దనే కదా. అంటే దేవుడు ఇచ్చిన వాటిని ఎవరైనా తృణీకరిస్తే గనక దేవుడు వెంటనే కోపగించుకుంటాడు అని నేను మీకు తెలియపరుస్తున్నాను. కేవలము అక్కడ జరిగిన సంఘటన
కేవలము ఆ సందర్భము ఈ మన్నాని ఉద్దేశించి మాత్రమే అని మీరు అనుకోదు, కానీ మీ జీవితాలలో దేవుడు ఒక భర్తను ఇచ్చాడా, ఈ భర్తను ధృవీకరించడం, ఈ భార్యని ఇచ్చాడా, ఈ భార్యను ధృవీకరించడం, నీకు ఒక అధికారం ఇచ్చాడా, వారిని ఆ అధికారం లేదా ఈ పని లేదా పలానా వస్తువు దేవుడు ఏమిస్తే దానిని ధృవీకరించావో వెంటనే దేవుని నీ మీద కోపగించుకుంటాడు. దేవుడు నీ మీద కోపగించుకుంటాడు. ఏశావు ఆకలి యొక్క ఆ ప్రభావము చేత తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడు, తృణీకరించాడు. ఆ పదం రాయబడి ఉన్నది బైబిల్లో, తృణీకరించాడంట. ఆ జ్యేష్ఠత్వం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చినటువంటి దానిని ఈ లోకంలో ఒక్క పూటి కొరకు తృణీకరించాడు. దేవుని కోపము ఏశావు మీద ఉన్నది. అలాంటి రిఫరెన్స్లు మనకి చాలా ఉంటాయి. లేకపోతే ఉదాహరణకు ఈ ఆదాము అవ్వలు ప్రారంభంలో దేవుడు ఈ సమస్తమును కూడా సృష్టి అంతటినీ కూడా మీదే అని ఇచ్చాడు. అన్నిటినీ కూడా వశపరుచుకోండి, ఏలండి అని కూడా ఇచ్చాడు. అన్నిటినీ కూడా తృణీకరించి దేవుడు వద్దన్న ఒక్కదాని గురించి, అంటే అది కావాలి అన్నారంటే దీన్ని వద్దనే కదా, దీన్ని తృణీకరించారనే కదా. వెంటనే దేవుని కోపమునకు వారు పాత్రులు అయ్యారా లేదా? వెంటనే ఏదేనులోనే వారికి స్థలము లేదు. 2వ కీర్తన మీకు గుర్తున్నదా? 12వ వచనము, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని మీరు ముద్దు పెట్టుకొనుడి. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు నేటికి కూడా కుమారుడైన యేసుక్రీస్తుని తృణీకరించారా లేదా హత్తుకున్నారా? తృణీకరించారు ఇప్పటికీ కూడా. అందుకనే దేవుని కోపమునకు పాత్రలు అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు వారు కుమారుని ముద్దు పెట్టుకోవాలి, హత్తుకోవాలి, ఆయన్ని విశ్వసించాలి. వీరు నా ఆజ్ఞలను అనుసరించక వారు నన్నే తృణీకరించిరి. మనకి సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము నుండి అవే కనబడుతున్నాయి ఎక్కువగా. వారు నా కట్టడలను, నా నియమాలను, ముఖ్యంగా ఆజ్ఞలు, వారు నా ఆజ్ఞలను అనుసరింపక వారు ఎవరిని తృణీకరించారంట? దేవుణ్ణి. వారు అన్య దేవతలను మరి అనుసరించి వారు నన్ను తృణీకరించి, ఆజ్ఞలను అతిక్రమించి నన్ను తృణీకరించారు. అన్య దేవతలను ఆరాధించి వారు నన్ను తృణీకరించారు. ఇశ్రాయేలు ప్రజలంట దేవుణ్ణి తృణీకరించారంట. వీరు నా ప్రజలు, నేను మీకు దేవుడినై. ఆయన ఇష్టపడ్డాడు తన దేవుడిగా ఉండడానికి, తనకు తానుగా వచ్చాడు. కానీ వారు తృణీకరించారు. కుమారుని పంపించాడు. కుమారుని వారు ఇప్పటికీ కూడా తృణీకరిస్తూనే ఉన్నారు. అవాదాములు సకల సృష్టి కూడా ఇచ్చాడు ఏలమని, వశపరుచుకోమని. వారు తృణీకరించారు. దేనికో వెళ్ళారు. జ్యేష్ఠత్వం ఇచ్చాడు ఏశావుకి, తృణీకరించాడు. ఎక్కడెక్కడైతే దేవుడు ఇచ్చిన విషయాలను తృణీకరించారో, యాషావు గాని, ఆదాము గాని, అవ్వ గాని, ఇశ్రాయేలు ప్రజలు గాని, వారందరూ కూడా దేవుని కోపమునకు వారు గురి అయిన వారిగానే చూశాం. నాశనమే. పాతాళము కంటే గొప్పది దేవుని యొక్క కోపము. సనిగేవా దేవుని కోపమునకు గురి అయినట్టే. దేవుడు ఇచ్చినది తృణీకరించేవా, రెండవది దేవుని కోపము నీ మీద ఉంటుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయం కూడా మనం చదివిన లేఖన భాగంలో 4 నుంచి మనం చదువుకుంటే, ఒకసారి చదవండి 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము, అంటే మిశ్రమ, అంటే కలిసిపోయినటువంటి, మిళితమైపోయినటువంటి ఆ జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవ్వరు మాంసం పెట్టెదరు? ప్రశ్నార్థకం. అది ఎవరు మాంసం పెట్టెదరు అంటే వీరు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? వీరికి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలా? మాకు ఎవరు మాంసం పెడతారండి అంటే వారికి ఏమని ఉన్నదనమాట, మాంసం తినాలని ఉన్నది. అంటే ఇక్కడ ఏమి తినకూడదు? ఏం బోరు కొట్టింది వారికి? మన్నా, అది దేవుడు ఇచ్చినటువంటి ఆహారం బోరు కొట్టింది, దానిని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు ఏమి కావాలంట? మాంసము ఎవరు పెట్టెదరు? చేపలు గుర్తొచ్చేసాయి వారికి. ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు అవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నవి. కేర, దోస ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నవి. ఇవన్నీ గుర్తొచ్చేసినాయి. వీరంట ఇప్పుడు మీరు యూట్యూబ్ ఖాళీ ఉన్న సమయాల్లో చూస్తూ ఉంటారు
వస్తున్నారు నా మట్టికి ఖాళీ తీరిక ఎక్కడ ఉందో లేండి, కానీ ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు రిలీఫ్ వరకు ఏది చూడడం మొదలు పెడతారంటే వెంటనే సెల్లో యూట్యూబ్ ఏదో చూసుకుంటున్నారు. ఇది వరకు రిలీఫ్ ఎలా ఉందంటే కొంచెం బయట ఆడుకోవడము లేకపోతే కొంచెం ఎవరితో మాట్లాడడం, కానీ ఇప్పుడు రిలీఫ్ అంతా కూడా సెల్లోనే యూట్యూబ్ చూసుకోవడం లేకపోతే ఏదో చూసుకోవడం. ఇలా చూస్తున్నప్పుడు వంటలు కూడా ఈ రకరకాల వంటలు చూస్తున్నాము. ఒక ఐటమ్ని ఇలా కూడా చేయొచ్చా అని అనిపిస్తా ఉంది. ఉండే పద్ధతిలోనే కాకుండా ఇంకొక పద్ధతులు. నేను ఈ మధ్యన చూసింది ఏంటంటే మద్యం సేవిస్తారు కదా, ఆ మద్యం తాగడానికే కాకుండా ఒకడైతే మాంసం కూరలో వేస్తాడు, బిర్యానీని కూడా ఒక కప్పు వేసి ఉండడం నేను చూశాను. మీరు చూసారా అలాంటిది ఎక్కడైనా సరే? చూసారా? అయితే నాకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారు మీరు. తాగే మందు నేను తాగడానికే అనుకున్నాను, కానీ పెద్ద పెద్ద హోటల్కి సంబంధించినటువంటి ఆ వండుతారే ఆ కుక్స్ కానీ ఆ వారు ఇదిగో చాలా టేస్టీ కొరకు వారు ఏం చేస్తారంటే బిర్యానీలో వేస్తున్నారు, అలాగే మాంసంలో కూడా వేస్తున్నారు ఒక్కొక్క గ్లాసు. ఇదేంటి ఇలాగైపోయింది అంటే కొత్త రుచులు కోరుకుంటున్నారు అనమాట. ఇలాగ చాలా ఒకలా చెప్పాలంటే ఒక్కొక్క కుర్రగాళ్ళు మాట్లాడు పిచ్చెక్కిందిరా వీరికి అంటారు కదా. వంటలలో కూడా తినడానికి వండే విధానం కూడా పిచ్చెక్కింది మనుషులకి. రకరకాల ప్రయోగాలు. ఇడ్లీని మినపిండితోనే వేయాలి, కానీ ఇప్పుడు ఏంటంటే ఉప్మా రవ్వతో కూడా ఇడ్లీలు వేసే ఆ విధానం ఉన్నది. మీరు చూసుకోండి వెళ్ళి, అది ఎలా ఉందో చూడడానికి. ఎలా ఉందో నవ్వుతున్నారు కదా మీరు, కాకపోతే వెళ్ళి చూడండి. అంటే రకరకాల ప్రయోగాలండి. సేమ్ ఇక్కడ కూడా మీరు ఏం చేశారంటే మన్నా యాచిటీస్గా తినేసేయాలి, దానిని ఇంకా మరలా ఇంకేమీ చేసుకునేది లేదు. మీరు రకరకాల ప్రయోగాలు చేశారు. ఇప్పుడే కాదు, ఆనాటి ప్రజలు కూడా చేశారు. ఈ యొక్క మీరు చదివిన లేఖన భాగంలో మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోయారేమో, దానిని మిక్సీ పట్టారంట, గ్రైండ్ చేసి మరలా ఒక అట్టుల వల్లే పోస్తున్నారు దాన్ని. దాన్ని ఏంటది మన్నాను మన్నాగా తినకుండా మన్నాని కొత్త వెరైటీ చేశారు, కొత్త ఐటమ్ చేశారమ్మా. ఏం చేశారంటే దాన్ని గ్రైండ్ చేశారు, మిక్సీ పట్టి చక్కగా రుబ్బారు, దానిని అట్ల వలె. ఎందుకంటే ప్రతిరోజు అదే తినాలంటే వారికి బోరు కలిగింది. ఇప్పుడు ఆ దానిలో వెరైటీస్ కూడా అనుభవించేసి ఇప్పుడు ఏం కావాలంటున్నారంటే వారు మాకు మాంసము కావాలి. ఎంత దీనిని ఏమంటున్నారంటే దురాశ. ఉన్న దానిలో తృప్తి పడకపోయినా లేదా దురాశకు పోయినా దేవుని కోపము నీ మీద ఉంటుంది. ఇది నేను చెప్పవలసిన మూడవ అంశం. ఉన్న దానిలో తృప్తి పడకపోయినా దేవుని కోపం ఉంటుంది. లేదా ఈ పదము సరిపడతలేదనుకోండి, ఇంకొక పదము మూడో అంశంలో ఇంకొక పదం ఏంటంటే దురాశకు పోయినా సరే దేవుని కోపము నీ మీద ఉంటుంది. ఓ మాకు చేపలు కావాలి, ఆలుగడ్డలు కావాలా, ఉల్లిపాయలు కావాలా, కీరా కావాలా, ఇది మాకు ఇలా కావాలి అంటే ఉన్నది సంతృప్తి పడటం లేదు. 6వ వచనం చూడండి, మా ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదు. 4, 5 వచనాలు మాకు మాంసము ఎవరు పెడతారు, మాకు మాంసము ఎవరు పెడతారు. దేవుడు ఏదో ఉండడానికి చిన్న ఇల్లు ఇచ్చాడు. తృప్తి పడకపోతే ఒక భార్యని, ఒక భర్తని, తృప్తి పడకపోతే ఒక చక్కని ఏదో చిన్న 3 పూటలకి తినే ఆహారం, కొరత లేకుండా సాగిపోయే జీవనం, తృప్తి పడకపోతే వెంటనే దురాశ అనేది నీలో చూసినట్లయితే దేవుడు అటువంటి వారి ఎడల కూడా తన కోపమును. ఇది 3వ విషయముగా నేను మీకు తెలియపరుస్తాను. మొదటి విషయము, సనిగిన ఎడల దేవుని కోపము నీ మీద ఉంటుంది. రెండవది, దేవుడు ఇచ్చిన విషయాలను తృణీకరిస్తే వెంటనే దేవుని కోపము నీ మీద రగులుకుంటుంది. మూడవది, ఉన్న దానిలో తృప్తి పడక దురాశకు నువ్వు వెళ్ళిపోతే దేవుని కోపము నీ మీద ఉంటుంది. ఇవి చదువుకున్న లేఖన భాగంలో 3 విషయాలు అయితే బైబిల్ గ్రంథంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. వేల సంఖ్యలో కాదు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైన ఇంకొక 2-3 విషయాలు రిఫరెన్స్ నేను వివరించను. వాటిని మనము చదువుకొని మనం ముగించుకుందాం. ఎక్కడైతే దుష్ప్రవర్తన ఉంటుందో వారి మీద దేవుని కోపము రగులుకుంటుందంట. ఇది ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం.
ఎవరైనా చదివి వినిపించండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 31, 32 వచనాలు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యోధా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యోధా జనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి, జాగ్రత్తగా మీరందరూ నా ఎదుట నన్ను ఏం చేశారంటే కోపము రెచ్చగొట్టడానికి వారు దుష్ప్రవర్తన, ఈ అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇది వరకు, ఈ దినము వరకు కూడా నాకు ఏం చేశారంటే వారు కోపము రేపారంట. దీనిని బట్టి వారి యొక్క దుష్ప్రవర్తనను బట్టి, ఎక్కడైతే దుష్ప్రవర్తన ఉంటుందో దుష్ట ప్రవర్తన, వారి ఎడలో కూడా దేవుని కోపము రగులుకుంటది అని ఈ వచనం ఆధారంగా తెలియపరుస్తున్నారు. ఇది 4వ విషయం. 5వ విషయం కూడా బలత్కారమును బట్టి. ఎవడైనా బలత్కారం చేస్తే, ఇప్పుడు ఎంతో మంది అధికారం అడ్డు పెట్టుకుని బలత్కారం చేస్తున్నారు కదా, అలాంటి బలత్కారమును బట్టి కూడా దేవుని కోపము రాతిల్లుతుందంట. నోవాహు దినాలలో ఏం జరిగేది? భూమి మీద బలత్కారమే జరిగేది. అందును బట్టి దేవుని కోపం ఆ రీతిగా వచ్చి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఉన్న ఒక వచనం ఏంటంటే 17వ వచనం. యెహెజ్కేలు 8:17. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, యోధావారు ఇక్కడ ఎట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును ఏం చేస్తున్నారట? బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. బలత్కారము నీవు ఒకవేళ కలిగి ఉంటే దేవుడు నీ మీద కోపగించుకుంటాడు. ఇది మరి యొక్క 5వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. 6వ విషయము నహూము గ్రంథం. నహూము ప్రవక్తలలో చిన్న ప్రవక్త. 1వ అధ్యాయము 2వ వచనములో దేవునికి విరోధముగా ఎవరైనా ఉంటే వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే వారి ఎడల కూడా కోపము చూపుతాడంట. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు, ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద ఏమైతుందంట? తన కోపము చూపిస్తాడు, తనకు విరోధులైనటువంటి వారి. ఇది 6వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ మనకి సరి సంఖ్యగా మనం ముగించుకోవాలి అంటే 7వ విషయాన్ని కూడా రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో భక్తిహీనత మీదను దుర్నీతి పరుల మీదను ఆయన కోపము పరలోకము నుండి దిగుతుందంట. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడును. 7 విషయాలు ఈ దినాన మీకు నేను తెలియపరిచాను. దేవుని కోపము నుండి మనము తప్పించుకోవడానికి. దేవుని కోపం ఎలా ఉంటుందో ఒక కార్నర్లో నేను వివరించే ప్రయత్నం చేశాను. అది పాతాళము కంటే గొప్పది. పాతాళము కంటే అది గొప్ప, భరించలేనిది, వివరించలేనిది, చాలా గొప్ప. అక్కడ ఏమైనా వాడాడంటే అది వేదన. ఇంకో మాట వాడాడు అబ్రాహాం. ఏమని మాట్లాడాడు? ధనవంతుడు యాతన. యాతన అనే పదం, ఈ యాతన అంటే ఇంకా దానికి ఎంత అంటే మనం భరించలేనటువంటిది అన్నమాట. దానికంటే దేవుని కోపము అనేక రెట్లు ఎక్కువ. కాబట్టి దేవుని కోపమునకు మనము పాత్రులము కావద్దు. యోబు లాంటి వాడే అంటున్నాడు, నీ కోపము చల్లారే వరకు కనీసం నన్ను ఎక్కడ పెట్టు, పాతాళంలో దాచి ఉంచిన ఎడల ఎంత మేలు. అంటే దేవుని కోపమును మనం ఇంకా అంచనా వేయలేం. కాబట్టి అటువంటి కోపమునకు మీరు పాత్రులు కావద్దు, మీరు సనగవద్దు, అలాగనే తృణీకరించవద్దు దేవుని ఇచ్చిన విషయాలను బట్టి. అలాగనే తృప్తి పడండి కానీ దురాశకు మీరు పోవద్దు. అలాగే దుష్ప్రవర్తన కూడా వద్దు. మరి ఒక మాట కూడా నేను చెప్పాను,
బలత్కారము వద్దు. బలత్కారం గురించి కూడా నేను మీకు తెలియపరిచాను. మరి ఒక మాట చివరిలో కూడా చెప్పాను, ఈ దుర్నీతి, భక్తిహీనత అనేది కూడా మనకి వద్దు. ఇలాంటి వాటిని మనం పక్కన పెడితే దేవుని కోపం అనేది మన మీదకి రాకుండా ఉంటుంది. దేవుని కోపం వస్తే గనక మనుషులు, నీ కోపము వల్లనే కదా మేము క్షీణించుచున్నాము. మోషే, ఆయన కోపం వల్లనే కదా అరణ్యంలో అందరూ కూడా మరణించేది. కాబట్టి అలాంటి దేవుని కోపమునకు మీరు గురి కాకుండా ఈ కొన్ని 7 విషయాలు కూడా మనం ధ్యానం చేస్తున్న విషయాలు మదిలో ఉంచుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ముందుకు నడవండి. దేవుని కోపము కాకుండా దేవుని ప్రేమ, కృప, వాత్సల్యత మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.